మాట ఇతనికి తగినదే. 4వది చూసినట్లయితే పాపము మరణం. పేరుకి ఇశ్రాయేలు రాజే గాని ఇశ్రాయేలీల దేవుని ఎరుగడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతరం జరిగించెను. గతంలో ఈ దేవతల ద్వారా వచ్చిన లాభ నష్టములను ప్రవక్తలైన ఏలియా ఎలీషాలు నిర్ధారించారు. పితరుల కాలంలోనైతే ఐగుప్తీయులు సృష్టిలోని వస్తువులను ఆరాధించేవారు. వీరికి 10 మంది దేవతలు. అయితే 10 తెగుళ్ల ద్వారా దేవుడు నిర్గమకాండం 12:12లో ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను అని తీర్చాడు. పితరుల కాలం నుండి మనుషులు కల్పించిన దేవతలు వట్టివని నిర్ధారణ జరిగినది. అయినా ప్రజలు అమాయకులుగానే పాపం చేస్తున్నారు. పెకహ్యా పాపం యెరోబాము నుండి సంక్రమించిన దూడల ఆరాధన ఇది అన్య సాంప్రదాయం కాదు గాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయినప్పుడల్లా దూడల ఆరాధన వీరికి అలవాటైపోయింది. దీనిలో శక్తి లేదు, ముక్తి లేదు, కానీ దేవుని ఆరాధించాము అనే తృప్తి మాత్రమే ఉన్నది. దీనిని దేవుడు భయంకరమైన పాపంగా వ్యభిచారంగా చెప్పాడు. ఇట్టి దైవం గురించి అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 23వ వచనంలో తెలియబడిన దేవునికి ఏదెన్సు వారు ఆరాధిస్తున్నట్లు అది శ్వాస లేనిదని స్పష్టంగా వివరించాడు. ఈ పెకహ్యాకి కూడా ఏదెన్సు ఆరాధనే కావాలి. తద్వారా ఆరోగ్యం, ఆశీర్వాదం రాలేదు గాని పాపం అనే మూట కట్టుకున్నాడు. ఈ పాప ప్రతిఫలం బట్టి పెకహు చేతిలో బలి అయ్యాడు. యేసే మార్గము, సత్యము, జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడతారు. ఆమె